కమల, ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనం resumeFuse.ai గురించి ఆలోచిద్దాం. ఇది గూగుల్స్ జెమినై ఏఐను ఉపయోగించి రెజ్యూమ్ తయారీ చేయడంలో ఒక వింత ప్లాట్ఫామ్. అవును సుబ్బరావ్, ఈ ప్లాట్ఫామ్ అంటే నాకు చాలా ఆసక్తి ఉంది. resumeFuse.ai అంటే ఏంటో సరిగ్గా చెప్పండి చూద్దాం. సరే, ఈ ప్లాట్ఫామ్ ఒక రెజ్యూమ్ జనరేషన్ టూల్. ఇది ఏఐ ఉపయోగించి జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు రెజ్యూమ్స్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక్కొక్క జాబ్కి ఒక్కో రెజ్యూమ్ క్రియేట్ చేయడంలో ఉండే ఇబ్బందిని తగ్గించడం. జెమినై ఏఐ ఉపయోగించి రెజ్యూమ్ క్రియేట్ చేస్తుంది, అది కూడా ఏటీఎస్ ఆప్టిమైజ్ అయ్యేలా. ఏటీఎస్ ఆప్టిమైజ్ అంటే? ఏటీఎస్ అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. చాలా కంపెనీలు రెజ్యూమ్స్ని ఫిల్టర్ చేయడానికి ఈ సిస్టమ్ని యూజ్ చేస్తాయి. సో, resumeFuse.ai జనరేట్ చేసే రెజ్యూమ్స్ ఏటీఎస్ని ఓవర్కమ్ చేసేలా ఉంటాయి. మనుషులు చదివేలా ఏటీఎస్ కూడా అర్థం చేసుకునేలా డిజైన్ చేస్తుంది. వావ్, అది చాలా యూస్ఫుల్గా ఉంది. మరి ఫీచర్స్ ఏమున్నాయి? మెయిన్ ఫీచర్ ఏఐ పవర్డ్ రెజ్యూమ్ జనరేషన్. అదే జెమినై ఏఐ ఉపయోగించి జాబ్ డిస్క్రిప్షన్ నుంచి న్యూఆన్సెస్ అర్థం చేసుకుని తగ్గట్టు స్కిల్స్ హైలైట్ చేస్తుంది. మరియు గిట్హబ్ ఇంటిగ్రేషన్ కూడా ఉంది. అది యూజర్ గిట్హబ్ ప్రొఫైల్ నుంచి ప్రాజెక్ట్స్, కాంట్రిబ్యూషన్స్ని ఆటో పుల్ చేస్తుంది. గిట్హబ్ నుంచి ఆటోమేటిక్గా డేటా పుల్ చేస్తుందా? అది టైం సేవ్ చేస్తుందిగా? అవును కమల. అండ్ లింక్డ్ఇన్ ఇంటిగ్రేషన్ కూడా ఫ్యూచర్లో వస్తుందంట. అండ్ ఫ్రంట్ అండ్ రియాక్ట్, టైప్ స్క్రిప్ట్, టెయిల్విండ్ సిఎస్ఎస్ ఉపయోగించి బ్యాక్ ఎండ్ గూగుల్స్ జెమినై ఏపీఐ అండ్ రెస్ట్ ఏపీఐస్ ఉపయోగించి క్రియేట్ చేశారు. వర్సెల్లో డిప్లాయ్ చేశారు. సౌండ్స్ లైక్ అ మోడర్న్ అండ్ రోబస్ట్ సిస్టమ్. ఈ ప్రాజెక్ట్ ఎవరు క్రియేట్ చేశారు? సందీప్ గుడిసా అనే ఒకటే డెవలపర్ ఈ ప్రాజెక్ట్ మొత్తం క్రియేట్ చేశారు. ఇది చాలా పెద్ద విషయం. అండ్ ఈ ప్లాట్ఫామ్ చాలా ఫాస్ట్గా రెజ్యూమ్ జనరేట్ చేస్తుందంట. ఇన్స్టెంట్ రిజల్ట్స్ అని చెప్పారు. వావ్, ఇండివిజువల్ టాలెంట్ అండ్ ఏఐ పవర్ రెండు కంబైన్ అయితే ఇది పాసిబుల్ అవుతుంది. అవును కమల, ఇదే resumeFuse.ai గురించి. ఇది జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ని చాలా వరకు చేంజ్ చేసేదిలాగా ఉంది. ఇది ప్రొఫెషనల్స్కి రెజ్యూమ్ ఆప్టిమైజ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. డెఫినెట్లీ సుబ్బరావ్, ఏఐ రెజ్యూమ్ రైటింగ్లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కానీ కొన్ని ఛాలెంజెస్, ఎథికల్ విషయాలు కూడా ఉంటాయి. మనం వాటి గురించి నెక్స్ట్ పాడ్కాస్ట్లో మాట్లాడుకుందాం. అవును కమల, చాలా ఇంట్రెస్ట్ విషయాలు డిస్కస్ చేయాలి. లిసనర్లారా, ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. మరియు మీకు ఏం టాపిక్ గురించి తెలుసుకోవాలని ఉందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ధన్యవాదములు. ధన్యవాదములు. Hello guys, my name is Sandeep and you are watching AI Telugu channel. So today we are going to develop an application that can be useful to all of the students. So మనం ఈరోజు అయితే ఒక అప్లికేషన్ అయితే డెవలప్ చేయబోతున్నాం. సో ఈ అప్లికేషన్ వాడి మనం ఏ జాబ్ రోల్కైనా, ఏ జాబ్ టైటిల్కైనా మన రెజ్యూమ్ని టైలర్ చేసుకునేటట్లు వాడతాం. సో జనరల్గా ఏదైనా ఇంటర్న్షిప్స్ కానీ జాబ్స్ కానీ అప్లై చేసేటప్పుడు ఏటీఎస్ని అయితే వాడతారు కంపెనీస్. సో ఈ ఏటీఎస్ ఏం చేస్తాయంటే, ఈ ఏటీఎస్ కంపెనీ వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న స్కిల్స్తో మీ రెజ్యూమ్లో ఉన్న స్కిల్స్ని మ్యాచ్ చేసి వాళ్ళైతే మీ రెజ్యూమ్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఏటీఎస్ అనేది ఒక టూల్ అనమాట. ఈ టూల్ ఏం చేస్తుందంటే, ఆటోమేటిక్గా మీ రెజ్యూమ్లో ఉన్న స్కిల్స్ ఆ జాబ్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా అనే దాన్ని బట్టి అది షార్ట్ లిస్ట్ చేస్తుంది, లేకపోతే రిజెక్ట్ చేస్తుంది. మ్యాక్సిమం 95% అబవ్ ఉంటే ఆ జాబ్ రోల్కి మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. తర్వాత మీరు హెచ్ఆర్తో ఇంటర్వ్యూ రౌండ్ అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనమైతే ప్రతి జాబ్ రోల్కి, ప్రతి జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా మన రెజ్యూమ్ అయితే టైలర్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏఐ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో మీరు లింక్డ్ఇన్లో ఏఐ సెర్చ్ చేశారు. సో చాలా ఏఐ పోస్టులు ఉంటాయి, బట్ మీరు ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఏటీఎస్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి ఇచ్చిన జాబ్ డిస్క్రిప్షన్కి దీంట్లో ఉన్న స్కిల్స్ మ్యాచ్ అవుతున్నాయా లేవా, ఆ టెర్మినాలజీ, ఆ కీవర్డ్ మ్యాచింగ్ అవుతుందా లేదా అనేది ఏటీఎస్ అనేది డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం చేయాల్సి వస్తుందంటే, ప్రతి జాబ్ రోల్కి మన రెజ్యూమ్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫర్ దిస్ పర్పస్ టుడే వీఆర్ గోయింగ్ టు బిల్డ్ అన్ అప్లికేషన్ టు ఆటోమేట్ దిస్ ప్రాసెస్. సో ఈ అప్లికేషన్ యూజ్ చేసి యూజర్స్ వాళ్ళ జాబ్ రోల్ని జాబ్ డిస్క్రిప్షన్ని ఎంటర్ చేస్తారు. సో దట్ దే విల్ గెట్ ది పర్ఫెక్ట్ ట్రైలర్డ్ రెజ్యూమ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో లెట్స్ గోయింగ్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే మీరు చాట్‌జీపీటీలోకి వెళ్ళాలన్నమాట. సో చాట్‌జీపీటీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ ఐడియాని అయితే బ్రీఫ్గా ప్రాంప్టింగ్ చేయాలి. సో నేను ఎలా ప్రాంప్టింగ్ చేస్తున్నానో ఒకసారి చూడండి. ఐ వాంట్ టు బిల్డ్ ఏ రెజ్యూమ్ హెల్పర్
AI that can able to automate the process of making every resume, taking the previous resume and GitHub and LinkedIn profiles. సో మనమైతే దీంట్లో స్టూడెంట్స్ కి మెయిన్ గా హెల్ప్ అవ్వాలంటే, సో వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్స్ కానీ దేనైనా లిస్ట్ చేయాలంటే వాళ్ళైతే చాలా టెక్స్ట్ రాయాల్సి ఉంటుంది. మళ్ళీ ఆల్సో వాళ్ళ గిithub లో బెస్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, లేకపోతే LinkedIn లో బెస్ట్ పోస్ట్స్ ఏంటి, సో ఇవన్నీ మాన్యువల్గా ఎంటర్ చేయడానికి ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ వచ్చేసి అతను బెస్ట్ రెజ్యూమ్ అయితే తయారు చేసుకోవాలనుకుంటున్నాడు. బట్ ఏం మెన్షన్ చేయాలి, ఏం ప్రాజెక్ట్స్ మెన్షన్ చేస్తే నా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది అనేది ఆ పర్సన్ తెలియనప్పుడు, సో అతను సింపుల్ గా వాళ్ళ GitHub కానీ LinkedIn కానీ ప్రొఫైల్ URL ఇస్తే ఆటోమేటిక్ గా ఏం చేస్తుంది అంటే ఆ GitHub లో అతని ప్రొఫైల్ లో ఉన్న బెస్ట్ థింగ్స్ ని, GitHub లో ఉన్న బెస్ట్ రిపోజిటరీస్ ని అది తీసుకొని వచ్చి ఆ జాబ్ రోల్ కి, జాబ్ డిస్క్రిప్షన్ కి తగ్గట్టుగా చేస్తాం అనమాట. సో మన ChatGPT Pro అయితే ఇచ్చాడు. సో మనం అయితే ఒక ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అయితే మనకు కావాలి. సో మనకైతే ముందు ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ కావాలి. సో ఇదే ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అనమాట. సో వర్క్ ఫ్లో ఫ్లూట్స్, సో ఇదైతే మనకి చాలా ఇచ్చింది. సో ఇప్పుడైతే మనం ద బెస్ట్ కోడింగ్ ఏజెంట్ అని పేరు తెచ్చుకున్నాం. ద బెస్ట్ కోడింగ్ ఏజెంట్ అయిన Lovable.devలోకి అయితే వెళ్దాం. Lovable అనేది చాలా 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 బెస్ట్ అనమాట. ఫుల్లీ కోడింగ్ ఏజెంట్ అనమాట. బట్ ఇట్ వాజ్ ఏ పెయిడ్, ఇదైతే పెయిడ్ అనమాట. మీరు $20 మేబీ తీసుకుంటారు. సో మనం ఫస్ట్ అయితే ఒక స్ట్రక్చర్ తెచ్చుకోవడానికి అయితే మనం ఈ Lovable అయితే వాడదాం. సో మేబీ ఒక 1 million టోకెన్స్ అయితే ఫ్రీగా ఇస్తారు పర్ డే. సో లాగిన్ అయితే అయిపోదాం. మీరు GitHubతో కానీ గూగుల్తో కానీ లాగిన్ అవ్వచ్చు. నేనైతే గూగుల్తో అవుతున్నాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఎంటైర్ ప్రాంప్ట్ని మీరు డైరెక్ట్గా కిందకి వెళ్ళి రెజ్యూమ్ అప్లోడ్ ప్లస్ ఫాస్టర్ ఇంటిగ్రేషన్, సో డైరెక్ట్గా మీరు కిందకి వెళ్ళి ఇక్కడ కాపీ నొక్కవచ్చు. సో మనకైతే Lovable అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇవన్నీ మనం చేసిన ప్రాజెక్ట్స్. సో ఎక్కడైతే మనం ఏం చేద్దాం అంటే ఈ ప్రాంప్ట్ ఏదైతే ఉందో సార్ ChatGPT మనం అడుగుదాం. గివ్ మీ ప్రాంప్ట్ టు జనరేట్ దిస్ ప్రాజెక్ట్ Lovable.dev. సో ఇదైతే ఒక బెస్ట్ ప్రాంప్ట్ అయితే వస్తుంది. జస్ట్ దీన్ని మీరు కాపీ చేసుకోండి. తర్వాత Lovableలో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి జస్ట్ ఎంటర్ మీద క్లిక్ చేయండి. సో ద బెస్ట్ కోడింగ్ ఏజెంట్ నేను ఇంతవరకు చూసింది ఏంటంటే Lovable అనమాట. సో Lovable ఈస్ ద బెస్ట్ కోడింగ్ ఏజెంట్. సో ఆటోమేటిక్గా అది కోడ్ని అయితే స్పిన్ చేస్తుంది, ఆటోమేటిక్గా కోడ్ రాస్తుంది, ప్రొడక్షన్ రెడీ కోడ్ దాకా ఇది రాసేస్తుంది. సో దానికైతే అర్థమైంది. సో అంతలోపే మనం ChatGPT దగ్గరికి వెళ్ళి కెన్ యూ generate an image on this application backend pipeline. సో మనకైతే ఒక స్ట్రక్చర్డ్ పైప్లైన్ ఇమేజ్ అయితే కావాలి. సో ChatGPT అయితే దాన్ని జనరేట్ చేస్తుంది. కంప్లీట్ అయిన తర్వాత సరే మళ్ళీ సో మన Lovable అయితే ప్రాజెక్ట్ అయితే జనరేట్ చేసింది అనమాట. జస్ట్ మనం అయితే ఒక్క ప్రాంప్టే వాడాం. సో ఆటోమేటిక్ ఇది ప్రివ్యూ వేస్తుంది అనమాట. మనమైతే వెయిట్ చేద్దాం. సో మన ChatGPT అయితే మన పైప్ లైన్ యొక్క ఇమేజ్ అయితే జనరేట్ చేసింది. సో యూజర్ ఇన్పుట్స్ ఇవ్వనమాట, రెజ్యూమ్, GitHub, LinkedIn, జాబ్ రోల్, జాబ్ డిస్క్రిప్షన్. సో ఇది స్క్రాప్ చేసి పార్సర్ చేస్తుంది. తర్వాత ప్రొఫైల్ అనాలిసిస్ మ్యాచింగ్ చేసి రెజ్యూమ్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఇదైతే బేసిక్ ప్రాజెక్ట్. సో మీరు చూడండి చాలా మంచి యూఐని అయితే బిల్డ్ చేసింది. సో ఒకసారి మీరు చూసుకోవచ్చు. GitHub ఇంటిగ్రేషన్, LinkedIn సింక్ అంట. ఓకే, యూఐ వాజ్ వెరీ నైస్. సో లెట్స్ క్లిక్ ఆన్. సో రెజ్యూమ్ అయితే నేను డ్రాప్ చేస్తాను. సో నా రెజ్యూమ్ అయితే డ్రాప్ చేశాను. రెజ్యూమ్ హ్యాస్ బీన్ అప్లోడెడ్ విత్ ది నోటిఫికేషన్ అయితే వచ్చింది నాకు. సో ఫస్ట్ అయితే మనం ముందుగా మేబీ మనం దీన్ని ఫుల్ స్క్రీన్ చేద్దాం. చిన్నగా ఉంది, స్క్రీన్లో ట్రై చేద్దాం. సో ఇక్కడ మీరు ఎర్ర బటన్ నొక్కితే మీకు ఫుల్ స్క్రీన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఐ థింక్ బ్యాక్ ఎండ్లో అయితే ఇది
మన జెమిని అయితే వాడలేదు అనుకుంటున్నాను. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అయితే పర్సనల్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా పే చేస్తున్నాను. మన జాబ్ రోల్స్, జాబ్ డీటెయిల్స్ నెక్స్ట్ ట్యాబ్లో ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకసారి మనం ప్రీవియస్ రెజ్యూమ్ అప్లోడ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ కొట్టేసాను. జాబ్ రోల్ మేబీ ఏఐ ఇంటర్నల్ అయితే కొట్టాను. కంపెనీ మేబీ మైక్రోసాఫ్ట్. జాబ్ డిస్క్రిప్షన్ మనమైతే ఒకసారి లింక్డ్ఇన్ లో ఉన్న జాబ్ డిస్క్రిప్షన్స్ అయితే చూద్దాం. జాబ్స్ ఏఐ ఇంటర్నల్ జస్ట్ ఇక్కడ నుంచి టెస్టింగ్ పర్పస్ కి కాపీ చేద్దాం. బట్ యూఐ అయితే చాలా 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 ఓకే. ఇక్కడ జాబ్ రోల్ అయితే ఉంది, జస్ట్ దాన్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ దగ్గర పేస్ట్ చేశాను. తర్వాత ఆప్షనల్ అయితే నేను ఏమి ఇవ్వట్లేదు. డిటెక్టెడ్ కీవర్డ్స్ పైథాన్ అని అయితే ఒక దాన్ని డిటెక్ట్ చేసింది రెజ్యూమ్. సరే ట్రై చేద్దాం. సో నెక్స్ట్ అయితే కొట్టాను నేను. సో పార్సింగ్ జాబ్ రిక్వైర్మెంట్స్, ఏఐ రెజ్యూమ్, ఆప్టిమైజింగ్ ఫర్ ఏటీఎస్, ఫైనల్ ఫార్మేటింగ్. సో నాదైతే ఇలా వచ్చిందనమాట. దిస్ ఇస్ సందీప్ రెజ్యూమ్ స్కోర్. మనం అనుకున్నది కరెక్ట్ అయింది. బట్ ఇవైతే కరెక్ట్గా వచ్చాయి. మేబీ ఒకసారి నా రెజ్యూమ్ అయితే చూపిస్తాను. ఇది కదా రెజ్యూమ్లో అయితే పోర్ట్ఫోలియో, గిట్హబ్ అన్నీ వచ్చాయి. బట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ దగ్గర అయితే ఫేక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఐ డోంట్ నో. ఎడ్యుకేషన్ కూడా చాలా రాంగ్ వచ్చింది ఇన్ఫర్మేషన్. రీజనరేట్ మీద ట్రై చేద్దాం. సేమ్ స్టాటిక్ రెస్పాన్స్ వస్తే మాత్రం అది ఫేక్ డేటా మనకి జస్ట్ యూఐ కోసం అయితే చూపిస్తున్నట్టు. యా, అదైతే ఫేక్. ఇంకా ఏఐని అయితే ఇది ఇంటిగ్రేట్ చేయలేదు. సో రెజ్యూమ్ స్కోర్ 95%. ఓకే, సో ఇదన్నమాట మన అప్లికేషన్ ప్రజెంట్ అయితే ఇక్కడ. సో జస్ట్ లాగులో అయితే మనకి ఒక యూఐని అయితే క్రియేట్ చేసింది. బట్ దీంట్లో ఏ ఫీచర్స్ అయితే లేవన్నమాట. సో మనమైతే లాగులను అయితే ఆన్ చేద్దాం. ఇక్కడైతే ఇది మెయిన్గా అండ్ రియలిస్టిక్ రివ్యూ ఫంక్షన్ అంటే ఓకే. ఇక్కడ ఇదైతే జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చింది. సో దీనికి మళ్ళీ మనం అగైన్ చెప్పాలి. అండ్ వన్ థింగ్ ఈస్ దిస్ ఇస్ వెరీ లిమిటెడ్ అనమాట, లిమిటెడ్. సో నేనైతే ప్రాంప్టింగ్ ఇచ్చాను నాకు ఏదైతే కావాలో. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, సో ఎప్పుడైతే మనం ఆ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తామో, సో ఆ రెజ్యూమ్ ఏపీఐ కాల్ యూస్ చేసుకొని అది జెమినీకి అయితే వెళ్ళాలన్నమాట. సో జెమినీ యాప్ మన రెజ్యూమ్ చూసి ప్రాసెస్ చేయాలన్నమాట. సో దానికోసం అయితే నేను చూస్తున్నాను. సో ఇక్కడ జస్ట్ జెమినీ ఏపీఐ డాక్యుమెంట్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ డాక్యుమెంట్ అండర్స్టాండింగ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మనం వాడేదైతే జేఎస్ కాబట్టి జేఎస్ సెలెక్ట్ చేసుకోండి. పీడిఎఫ్ ఇన్పుట్ మనకు కావాల్సిన అయితే ఇదే అనమాట. మనం డైరెక్ట్గా దీన్ని కాపీ చేసి దాంట్లో పేస్ట్ చేయొచ్చు. బట్ మనం మన లాగులకి అయితే బ్రౌజింగ్ క్యాపబిలిటీ ఉందన్నమాట. సో దాన్ని మనం వాడుకోవచ్చు. సో లెట్స్ ఎంటర్. సో చూద్దాం ఏం చేస్తుందో. మన లాగులకి ఏజెంట్కి అర్థమైందో లేదు, సరే ట్రై చేద్దాం. సో అదైతే మేబీ రేసింగ్ మోడల్ వాడుతుంది కాబట్టి బ్యాక్ ఎండ్లో హెల్ప్ ఇంటిగ్రేట్ విత్ జెమినీ ఫర్ రెజ్యూమ్ బై యాడింగ్ స్క్రిప్ట్స్. ఓకే, ఇదైతే సూపర్ బేస్ ఇంటిగ్రేషన్ అంటుంది, ప్లస్ జెమినీ ఏపీఐ ఇంటిగ్రేషన్, గిట్హబ్ ఏపీఐ ఇంటిగ్రేషన్. సో ఇదైతే చాలానైతే ఇది సజెస్ట్ చేస్తుంది. సో మేబీ గిట్హబ్ ఏపీఐ అయితే మనం తీసుకోవచ్చు. బట్ ఇదైతే సూపర్ బేస్ అయితే కనెక్ట్ చేయమంటుంది. సో మనమైతే ఇప్పుడు డేటాబేస్ అయితే ఇంటిగ్రేట్ చేయాలి.
మనం సూపర్ బేస్ మీద ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో దానికైతే మీరు ముందు సూపర్ బేస్ అని అయితే టైప్ చేయాలి. బట్ సూపర్ బేస్ వాడితే మాత్రం కాంప్లెక్స్ అయిపోతుంది ప్రాసెస్. సో దాన్ని మనం ఎంత ఈజీగా చేస్తే అంతగా బెటర్. సో నేనైతే మామూలు ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సూపర్ బేస్ అయితే చెప్తున్నాను నేను. ఈ లాబులో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మేబీ నాకు తెలిసి వీళ్ళు బ్యాకింగ్ లో .3.4 సానెట్ అయితే వాడుతున్నారు. సో అందుకని మనం అడిగిన దానికంటే ఇది ఎక్కువగా చేస్తుంది. రియాలిటీ డైరెక్ట్ అయిపోయి ఓకే చూద్దాం మనం ఒకసారి. ఇప్పుడైతే కోడ్ కూడా జనరేట్ చేస్తున్నాం. లింక్డ్ఇన్ ఇక్కడైతే ఇది స్టాటిక్ అయితే పెడుతుంది, చూడొచ్చు మీరు. లింక్డ్ఇన్ అయితే ఇది చేయదనుకుంటా. ఎక్స్ట్రాక్టెడ్ ప్రొఫైల్ జాయిన్ ఏదైతే వర్క్ చేస్తున్నప్పుడు అయితే చాలా పేషెన్స్ అయితే ఉండవు. ఒకసారి చూద్దాం. సో ఇదైతే ప్రాంప్టింగ్ అయితే చేస్తుంది. దానికి జేసన్ ఫైల్లోకి అయితే ఇది కన్వర్ట్ చేస్తుంది. సో జేసన్ ఫైల్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఇది మ్యాక్సిమం టోకెన్స్ 2000 పెట్టింది. ఓకే, దాన్ని ఒక పీడిఎఫ్ లాగా అయితే జనరేట్ చేయాలని చూస్తుంది. సో పీడిఎఫ్ జనరేట్ చేయడానికి ఒక కోడ్ వాడింది. ఇది రెజ్యూమ్ జనరేట్ చేయడానికి ఒక టెంప్లెట్ అన్నమాట. నాకు తెలిసి లింక్డ్ఇన్ గిట్హబ్ ప్రొఫైల్ అయితే స్క్రేప్ చేయలేము నార్మల్ వెబ్సైట్స్ లాగా. అయితే చూద్దాం. సో ఇదైతే నెక్స్ట్ స్టెప్ గెట్ స్టార్టెడ్. రిఫ్రెష్ అయితే పడదాం. ప్రొఫైల్ స్ట్రిక్ట్ పాలసీస్. ఓకే, సో లింక్డ్ఇన్ అయితే స్ట్రిక్ట్ పాలసీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఇదైతే ఇది చేసింది. నాకు తెలిసి ఇది ఏపీఐకి ఎంటర్ చేయమంటుంది మేబీ. సో చూద్దాం. స్క్రీన్ లో అయితే ఓపెన్ చేద్దాం. సో జనరేట్ రెజ్యూమ్. ఓకే, ఎన్నో ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇక్కడ నుంచి తీసుకుంది అనమాట. సో అంటే స్టార్టింగ్ రెజ్యూమ్ నుంచి అయితే కూడా తీసుకోలేదు ఇది. సో గిట్హబ్ ప్రొఫైల్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ అయితే అప్లోడ్ చేశాను. ఓకే, ఇక్కడ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, రెజ్యూమ్ అప్లోడ్ సక్సెస్ఫుల్. సార్ ఇక్కడ క్లిక్ చేద్దాం. ప్రొఫైల్ సక్సెస్ఫుల్ దీని మీద కూడా క్లిక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కంటిన్యూ టు జాబ్ డీటెయిల్స్. సో ఇంటర్ కంపెనీ మేబీ మైక్రోసాఫ్ట్. ఓకే, చేసా. ఆప్షనల్ డిటెక్ట్ కీవర్డ్స్ పైథాన్ అనుకున్నా. ఇక్కడ మనం జెమినీ ఏపీఐ కీ అయితే మనం ఇచ్చారు. సో మీరు జెమినీ ఏపీఐ కీ కావాలంటే జెమినీ ఏపీఐ స్టూడియో ఆర్ జెన్ ఏ స్టూడియో మీరు కొడితే డైరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు గూగుల్ ఏ స్టూడియో అనుకుంటున్నా మీకు వచ్చింది. సో జస్ట్ దాన్ని క్లిక్ చేసుకోండి. సో మీరు లోపలికి అయితే ఏపీఐ కీ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత స్టార్ట్ జనరేషన్ క్లిక్ చేద్దాం. సో ప్రాసెసింగ్ రెజ్యూమ్ ఫైల్ అయితే వచ్చింది. సో ఇదైతే రియల్ టైంలో వర్క్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే ఓకే, ఐ థింక్ ఏఐ యూస్ చేసి అయితే ఇది జెమినీ ఏపీఐ ఇంటిగ్రేషన్ అయితే బ్యాక్ ఎండ్ వర్క్ అవుతుంది. బట్ మేబీ గిట్హబ్ ప్రొఫైల్. ఓకే, ఒకసారి చూద్దాం. మన నెంబర్ వచ్చింది. ఓకే ఓకే, డెవలపర్ స్కిల్స్ కీ ప్రాజెక్ట్స్ పాడ్కాస్ట్. ఓకే, ఇదైతే బాగానే ఇచ్చింది. సరే చెక్ చేద్దాం. కేస్ మ్యాచ్ 94%. ఇది జస్ట్ కాపీ పేస్ట్ చేసిందా లేదా అయితే ఒకసారి పాస్ చెక్ చేద్దాం. ఇది కాదు విషయం. సో ఒకసారి చూద్దాం, మనం క్రాస్ చెక్ చేద్దాం. సో
ఓకే, నా మెయిల్ అయితే ఇది కరెక్ట్ గానే ఇచ్చింది. 6330 నెంబర్ ఓకే, అడ్రస్ ఓకే. ఓకే, ఈ అడ్రస్ అయితే నా లింక్డ్ఇన్ నుంచి ఫెచ్ చేసింది. ఎందుకంటే నా రెజ్యూమ్ లో కూడా నేను అడ్రస్ జస్ట్ విజయవాడ అని టైప్ చేశాను. సో ఆటోమేటిక్గా అయితే ప్రాసెస్ చేసింది. హైలీ మోటివేటెడ్ ఏ డెవలపర్ విత్ ప్రౌన్ ఎక్స్పీరియన్స్ బిల్డింగ్ డిప్లాయింగ్ ఏజెంట్ సిస్టమ్స్ ప్యాషనెట్ అబౌట్ మ్యాన్ చైన్ అబ్జర్వేటరీ. ఓకే ఓకే. సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ చాలా నీట్ గా అయితే ఇది ఇచ్చింది అనమాట. ఇంటర్న్ ఫౌండర్ ప్రాజెక్ట్స్ పార్టిసిపేట్ స్మార్ట్ అండ్ హ్యావ్ టెక్నికల్ స్కిల్స్. ఓకే, నేను అనుకున్న దానికంటే ఇది మాత్రం చాలా బాగా ఇచ్చిందనమాట. ఒకసారి ఆ జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చూద్దాం. జాబ్ డిస్క్రిప్షన్ అయితే వీఆర్ బిల్డింగ్ ఇంటర్నల్ ఏజెంట్ ఆర్మీ అఫిలియేటింగ్ ల్యాండ్ గ్రాఫ్ ఏజెంట్ డిజైన్ ఆపరేట్ లైక్. సార్ ఇక్కడ వాట్ యు ఆర్ స్కిల్డ్ ఇన్ పైథాన్ మొబైల్ విత్ ఏజెంట్ సిస్టమ్స్ ల్యాండ్ గ్రాఫ్. సో సో ఈ జాబ్ రోల్ అయితే బేసిక్ గా ఏజెంట్స్ మీద ఉందన్నమాట. సో మన సిస్టమ్ కూడా ఏజెంట్స్ మీద ఫోకస్ చేస్తే చేయాలి. ఒకసారి చూడండి, ప్యాషనెట్ అబౌట్ ల్యాండ్ చైన్ అండ్ జనరేటివ్ AI. సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు ల్యాండ్ గ్రాఫ్ అని ఇక్కడ ల్యాండ్ గ్రాఫ్ ల్యాండ్ చైన్ ఇక్కడ చూడండి, మీకు ల్యాండ్ గ్రాఫ్ కూడా ఇచ్చింది. సో జనరేటివ్ AI పవర్డ్ రివ్యూ సిస్టమ్ ఫర్ ఆన్లైన్ ప్రాసెస్ లెవరేజింగ్ ఓపెన్ AI జనరేటివ్ మోడల్స్ అండ్ Azure కాగ్నిటివ్ సిస్టమ్స్. సో ఇదైతే మనం అనుకున్న దానికంటే బాగానే ఇచ్చింది అనమాట. ల్యాండ్ చైన్ ఓపెన్ AI API. ఓకే, సమ్వాట్ ఇట్ పర్ఫార్మ్స్ వెల్. సో ఒకసారి మళ్ళీ మనం మేబీ మనమైతే డౌన్లోడ్ క్లిక్ చేసాం. HTML ఫైల్ అయితే ఇది జనరేట్ చేసింది. సరే ఓపెన్ చేద్దాం. ఓ నైస్, చాలా బాగుండేది. సో ఇదైతే ఇంప్రెసివ్ గానే ఉంది. బట్ మేబీ లింక్డ్ఇన్ గిట్హబ్ కూడా చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ సి, బ్యాక్ అయితే కొడదాం. ఓకే ఓకే, ఇదైతే బాగానే ఉంది. బట్ రెజ్యూమ్స్ అయితే జనరేట్ చేస్తుంది. LinkedIn data extension basic profile scraping. LinkedIn has strict policies. API key minus security API key. Upload your resume PDF on your GitHub LinkedIn URLs. ఓకే, ఇదైతే పర్లేదు, చాలా బాగానే ఉంది. సో దీంట్లో మనం నెక్స్ట్ ఏం చేయాలంటే, నేను రీసెంట్గా లింక్డ్ఇన్ లో పోస్ట్ అయితే చూసాను అనమాట. సో రెజ్యూమ్ ఎన్హాన్స్ చేయడానికి ఆ ప్రాంప్ట్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఆ ప్రాంప్ట్స్ అయితే ఒకసారి మీకు చూపిస్తాను. సో మనమైతే జెమ్ని ఇంకా బాగా రెజ్యూమ్ ప్రాసెస్ చేయడానికి అయితే కొన్ని కస్టమైజ్డ్ ప్రాంప్ట్స్ అయితే లింక్డ్ఇన్ పోస్ట్లో నేనైతే చూశాను. ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇది అనమాట. సో నేను దీనికి ప్రాంప్టింగ్ ఏమని చేస్తానంటే, యూస్ దీస్ below prompts for resume for Gemini process resume. నేనైతే ఇచ్చాను అనమాట డైరెక్ట్గా. ఆల్సో నేను కామెంట్ చేస్తున్నాను, ఎందుకంటే అది హైలైట్ అవుతుంది అనమాట. సో మీరు ఒకసారి కోడ్లో చూడవచ్చు. ఇక్కడ బేసిక్గా ఇక్కడ కోడ్ కూడా ఆన్లో ఉంటుంది. మీరు కోడ్ని కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎడిట్ చేసుకోవచ్చు పడింది అనమాట. సో ఇది జనరల్ ప్రాంప్టింగ్ అనమాట. ఇక్కడ యువర్ అన్ ఎక్స్పర్ట్ రెజ్యూమ్ రైటర్. సో ఇదనమాట దాని జనరల్ ప్రాంప్టింగ్. 1.5 ఫ్లాష్ మోడ్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాం. దాన్ని మనం నెక్స్ట్ కస్టమైజ్ చేసుకోవచ్చు. బట్ ఓకే, ఇక్కడైతే మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ ప్రాంప్ట్ని అయితే మనం మాడిఫై చేయాలన్నమాట. సో లెట్స్ క్లిక్ ఆన్ ఎంటర్. సో వెయిట్ చేద్దాం. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయకుండా, స్క్రేప్ చేయకుండా దీన్ని అయితే మనం వాడచ్చు. సో మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే, సారీ శాంపుల్గా మనం కవర్ లెటర్ అయితే అప్లోడ్ చేద్దాం సరే. సో కవర్ లెటర్ అయితే అప్లోడ్ చేస్తాను. ఎంతనే డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోతుంది. సో మళ్ళీ అగైన్ ఉన్నదైతే మనం కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఏ ఇంజనీర్ ఎంటర్. కంపెనీ నేమ్ వచ్చేసి నెక్స్ట్ అంట. నయ్యే. జాబ్ డిస్క్రిప్షన్ విత్ ద జాబ్. పేస్ట్ చేసేద్దాం. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్
ఆప్షన్ స్టార్ట్ జనరేషన్ చూద్దాం. సరే మనం చిన్న ఎక్స్ట్రాక్టింగ్ లింక్డ్ఇన్ డేటా, ఏఐ జనరేషన్, ఫైల్ ఆప్టిమైజేషన్. సో ఓకే, మనకైతే వచ్చింది. అదే మోటివేటెడ్ రిజల్ట్ క్యాండిడేట్స్ విత్ యా ఇట్లయితే వచ్చింది. చూడండి ఒకసారి. ఎంఐ నెక్స్ట్ మిషన్ ఆఫ్ బిల్డింగ్ ల్యాండ్ ఆఫ్ పవర్ ఏజెంట్స్, మైక్రోసాఫ్ట్ ఎజూర్ కీ ప్రాసెస్ మానిటరింగ్ సిస్టమ్, ఏఐ న్యూస్ ఏజెంట్. ఓకే, మన గిట్హబ్ కూడా స్క్రేప్ అవుతుంది అనమాట. మన ఓకే మన గిట్హబ్ కూడా స్క్రేప్ అవుతుంది, బట్ లింక్డ్ఇన్ మాత్రం అవ్వట్లేదు. మెంటల్ థెరపీ అప్లికేషన్ డెవలపర్ అయ్యాను. ఓకే, ఇదైతే బాగానే ఉంది. నైస్. సో నా కవర్ లెటర్ అయితే చూపిస్తాను మీకు. రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను పియర్సన్ ఎడ్యుకేషన్ అనే దానికి కవర్ లెటర్ అనమాట ఇది. బట్ మన జాబ్ రెజ్యూమ్కి వచ్చేసి ఎన్ఓఏఐ అంట, నై ఏఐ అనే దానికి. సో ఇదైతే ఇచ్చిందనమాట. సో విచ్ ఇస్ వెరీ గుడ్. సో కవర్ లెటర్ చూద్దాం. చాలా బల్కీగా అయితే ఉంటుంది. నేను ఏం మెన్షన్ చేశాను? డియర్ ఇంటర్న్ రైటింగ్ స్టాండర్డ్ రీసెర్చ్. ఇక్కడ నేనైతే ప్రీవియస్, బట్ ఇది ఎలా స్క్రేప్ చేసింది? మనం జస్ట్ కవర్ లెటర్ కదా పెట్టింది. ఒకసారి రెజ్యూమ్ని అప్లోడ్ చేయడం ఒకసారి టెస్ట్ చేద్దాం. గిట్హబ్ ప్రొఫైల్, తర్వాత లింక్డ్ఇన్ ప్రొఫైల్ వచ్చింది, రికమెండేషన్ సెర్చింగ్ చేస్తుంది. సో నేనైతే ప్రజెంట్ అయితే ఇవ్వను, ఏ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయను. సో ఏ చేద్దాం యాజ్ యూజువల్. ఇంజనీరింగ్ అంట, కంపెనీ డిస్క్రిప్షన్, జస్ట్ జనరేట్ రెజ్యూమ్, ఏపీఐకి స్టార్ట్ జనరేషన్. మనమైతే రెజ్యూమ్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మనకు అర్థం అవుతుంది అనమాట. లింక్డ్ఇన్ అండ్ గిట్హబ్ రియల్ గా డేటా అయితే ఫిక్స్ అవుతుందా లేదా అన్నమాట ఇప్పుడు అర్థం అవుతుంది. మనకైతే ఒక ఎర్రర్ అయితే వచ్చింది. ప్రాపర్టీ వాల్యూ చేసిన పొజిషన్ 3 to 7 ఎక్స్పెక్టెడ్. ఇది సింటాక్స్ ఎర్రర్ అనుకుంటా. జనరేటర్ పేజ్ లో అయితే మనకి మేబీ ఏబీ క్వార్టర్స్ అయిపోయినాయి అనుకుంటా. సో ఏపీఐ జనరేషన్స్ అయితే ఓకే. సెకింగ్ ఇంటర్న్షిప్ పెట్టా బ్రో, అవుతుంది బ్రో ఇది. ఓకే, బట్ ఇప్పుడైతే కొంచెం ఎర్రర్ అయితే వచ్చింది. బట్ దిస్ ఈస్ వర్కింగ్ బ్రోస్ రియల్లీ. నేనైతే ఏ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయలేదు, బట్ ఇదైతే నాకు జాబ్ రోల్కి తగ్గట్టు అయితే ఇచ్చింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? మీ గిట్హబ్ ప్రొఫైల్ లింక్ ని ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, లింక్డ్ఇన్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో మీరు ఆప్షనల్ గా మీ రెజ్యూమ్ ఇవ్వచ్చు, మీ జాబ్ రూల్ ఇవ్వచ్చు, మీ జాబ్ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. సో ఈ 5 ఇన్పుట్స్ ఇచ్చి మీరు ఏ జాబ్ అయితే ఏ ఇంటర్న్షిప్ అయితే మీరు అప్లై చేస్తున్నారో దానికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో దానికి తగ్గట్టు ఇదైతే టైలర్ చేసేస్తున్నారు. ఐఎమ్ రియల్ ఇంప్రెస్ విత్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ ప్లాట్ 4 అని చెప్పవచ్చు. ఓకే, షేర్ రెజ్యూమ్ ఇవేం వర్క్ అవ్వు, బట్ చూద్దాం. ఓకే ఓకే, నాకైతే రెండోసారి టెస్ట్ చేయాలని ఉంది. సార్ మళ్ళీ అగైన్ వీళ్ళు టెస్ట్ ఇట్. ఇదైతే వర్క్ అవుతుంది బ్రో రియల్ గా. ఇదైతే రియల్ గా వర్క్ అవుతుంది. ఇది నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను అనమాట ప్రాజెక్ట్. అసలు నేను గిట్హబ్ ప్రొఫైల్ ఇవ్వలేదు, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇవ్వలేదు, రెజ్యూమ్ కూడా ఇవ్వలేదు. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ ఇద్దాం, ఇక్కడ ఫెచ్ అని కొడదాం, కంటిన్యూ. మనమైతే మన రెజ్యూమ్ ప్రొవైడ్ చేయలేదు, అండ్ ఆల్సో మనం గిట్హబ్ లింక్ ప్రొవైడ్ చేయలేదు. జస్ట్ జాబ్ రోల్, డిస్క్రిప్షన్, లింక్డ్ఇన్ అనమాట. సో మీ దగ్గర ఏ స్కిల్స్ లేవు, మీరు ఎలా చేయాలో కూడా తెలియదు. సో జస్ట్ మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇచ్చేయండి,
నెక్స్ట్ మీ జాబ్ రోల్ డిస్క్రిప్షన్ ఇచ్చేయండి. మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే అక్కడ ఎంటర్ చేయండి. జనరేట్ కొడదాం. ఈ ఏపీఐని అయితే బ్యాక్ ఎండ్ అయితే ఇంటిగ్రేట్ చేయాలి. స్టార్ట్ జనరేషన్. ఓకే, మనం జస్ట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మాత్రమే ఇచ్చాం అనమాట. సో ఇప్పుడు మనకైతే అర్థమైపోద్ది ఇది బ్యాక్ ఎండ్ లో మేబీ లింక్డ్ఇన్ ఫిట్ చేస్తుందా లేదా అని అయితే తెలిసింది. ఓకే ఓకే ఓకే, జస్ట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇస్తే మాత్రం ఓకే, లింక్డ్ఇన్ అయితే ఇది ఫెచ్ చేయట్లేదు గైస్. మీ లింక్డ్ఇన్ అయితే ఫెచ్ చేయట్లేదు, జస్ట్ ఒక ర్యాండమ్ గా క్రియేట్ చేస్తుంది. మన రెజ్యూమ్ అప్లోడ్ చేసేస్తే బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇది ఇస్తుంది. సో అదైతే ఒక బెస్ట్ అన్నమాట. సో మనమైతే ఈ అప్లికేషన్ అయితే డిప్లాయ్ చేద్దాం. సో మీరు కూడా ఈ అప్లికేషన్ వాడచ్చు, మీరు కూడా యూస్ చేయొచ్చు. బట్ దానికంటే ముందు అయితే నేను మెయిన్ థింగ్ అయితే చేయాలి. ఒకసారి ఓన్లీ గిట్హబ్ ప్రొఫైల్ లింక్ ఇచ్చి అయితే ఒకసారి ట్రై చేద్దాం. గిట్హబ్ స్క్రేప్ అవుతుందా లేదా కూడా తెలుస్తుంది. మన గిట్హబ్ ఒకటి వచ్చినా పర్లేదు. ఓకే, గిట్హబ్ ఇచ్చేసాను. ఇంపార్టెంట్ గిట్హబ్ డేటా రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయట్లేదు నేనైతే. కంటిన్యూ ఇంజనీరింగ్ ఇంటర్న్ కంపెనీ జాబ్ డిస్క్రిప్షన్ ఓకే, జనరేట్ రెజ్యూమ్ కొట్టాను. ఎంటర్ యువర్ స్టార్ట్ జనరేషన్. ఓకే, ఇప్పుడైతే గిట్హబ్ ప్రొఫైల్ ఫెచ్ అవుతుందా లేదని అయితే తెలుస్తుంది. మేబీ గిట్హబ్ నుంచి అయితే ఫెచ్ అవుతుంది డేటా, ఎందుకంటే గిట్హబ్ ప్రొఫైల్ అయితే మనం స్క్రేప్ అయితే చేయొచ్చు. ఓకే, ఐడి రిజల్ట్ ఓకే ఓకే, గిట్హబ్ నుంచి అయితే మనకి ఫెచ్ అవుతుంది అనమాట. ఏ న్యూస్ ఏజెంట్, మల్టీ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్, ఏ వీడియో సమ్మరైజేషన్, ఆంధ్రలైవ్. ఓకే, మన గిట్హబ్ ప్రొఫైల్ అయితే స్క్రేప్ అవుతుంది అనమాట. గిట్హబ్ ప్రొఫైల్ నుంచి అయితే స్క్రేప్ అవుతుంది. ఏటీఎస్ కంపాటబిలిటీ 94 అంట ఇది. ఓకే, మనకి లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే స్క్రేప్ అవ్వట్లేదు. తర్వాత డ్రీమ్ జాబ్ స్మార్ట్ ఫార్మాటింగ్ స్టార్ట్ చేయడం. ఓకే, సో దీనైతే మనం పబ్లిక్ డిప్లాయ్ అయితే చేయాలన్నమాట. సో మీరు కూడా యూజ్ చేయొచ్చు గైస్. ఇదైతే చాలా బాగుంది. మనకైతే చాట్‌జీపీటీ ఏపీఐ అంటే మనం దానికి సెర్చ్ ఫంక్షనాలిటీస్ అయితే ఉంటాయి అన్నమాట. సో దాన్ని అయితే యూజ్ చేసి ఎక్కడ నుంచి మనం అప్లై చేయొచ్చు. సో ఈ ప్రాజెక్ట్ అయితే ఇదన్నమాట. దీంట్లో ఓకే, దీనైతే మనం డిప్లాయ్ అయితే చేద్దాం. సో దానికంటే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం యూఐలోనే మన జెమినీ ఏపీఐని అయితే ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఆల్సో మనకు కావాల్సిన ఎల్ఎల్ఎం అయితే సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాం. జస్ట్ డిఫాల్ట్ ఇది జెమినీ 1.5 వాడుతుంది అనమాట, 1.5 Pro. బట్ అది రేట్ లిమిట్స్ ఉంటాయి అనమాట. సో మనమైతే దానికి కూడా ఒక సెలక్షన్ అయితే పెట్టాలి జెమినీ మోడల్స్ నుంచి మోడల్ సెలెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో దీంట్లో ఇంకా చాలా ఇంటిగ్రేషన్స్ అయితే చేయొచ్చు. ఓకే, చాలా ఇంటిగ్రేషన్స్ అయితే చేయొచ్చు. ఓకే, సో మనమైతే దీన్ని మన గిట్హబ్ అయితే ఇంపోర్ట్ చేద్దాం. జస్ట్ కనెక్ట్ గిట్హబ్ కొట్టండి, కనెక్ట్ ప్రాజెక్ట్ కొట్టండి. మీ ప్రాజెక్ట్ చేస్తాం, మీ ఆర్గనైజేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఆర్గనైజేషన్ పాస్ కేస్ అప్లోడ్ చేయండి. మీది పాస్ కేస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడైతే వచ్చింది. కంటిన్యూ కొట్టండి, కనెక్ట్ కొట్టండి. ఈ ప్రాజెక్ట్ డైరెక్ట్గా మీ గిట్హబ్లో అయితే పుష్ అయిపోద్ది. ఇక్కడ మీకైతే ఒక యూఆర్ఎల్ అయితే వచ్చింది కదా, యూఆర్ఎల్ కాపీ చేసుకోండి. న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి. న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత దీనికి ఏదో నేమ్ ఇవ్వండి. ఏఐ రెజ్యూమ్ మేబీ. తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి, ఓపెన్ ఇన్ టర్మినల్ కొట్టండి. నెక్స్ట్ గిట్ క్లోన్. మీకైతే గిట్హబ్ అయితే ఉండాలి పర్ఫెక్ట్గా. క్లోన్ చేయండి ప్రాజెక్ట్ని. ప్రాజెక్ట్ అయితే క్లోన్ అయిపోద్ది. తర్వాత మీ దగ్గర ఏ ఐడి ఉంటే ఆ ఐడిని అయితే ఓపెన్ చేసుకోండి. నా దగ్గర కర్సర్ ఉంది, సో మీరు కూడా కర్సర్ వాడచ్చు. కర్సర్ పడుతుంది ఉంటుంది. కర్సర్ కూడా సేమ్ మన లోగో లాగే, బట్ ఇదైతే కోడ్ ఎడిటర్ అనమాట. విఎస్ కోడ్ 4 అనమాట ఇది. సో ఫోల్డర్ లోపలికి వెళ్ళండి, టర్మినల్ ఓపెన్ చేయండి. మేబీ
కరెక్ట్ డెస్క్టాప్ మీద పేస్ట్ చేద్దాం. అసలు అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ ఫోల్డర్. మీరు ఏదైతే క్లోన్ చేశారో ప్రాజెక్ట్ని, దాన్ని అయితే ఓపెన్ చేయండి ఇక్కడ. సో ఇక్కడైతే ఉంది ప్రొఫైల్ రెజ్యూమ్ ఫ్యూజ్ అని, అక్కడ టర్మినల్ ఓపెన్ చేయండి. మీ దగ్గర అయితే నోట్ చేసి ఉండాలి npm ఇన్స్టాల్. npm ఇన్స్టాల్ కొడితే మనకు కావాల్సిన ప్యాకేజెస్ అన్ని డౌన్లోడ్ అయిపోతాయి అన్నమాట. సో మనమైతే కోడ్ అయితే ఎడిట్ చేయాలి ఇక్కడ. కాంపోనెంట్స్, జనరేటర్, రెజ్యూమ్ జనరేషన్, జాబ్ రికమెండేషన్, ప్రొఫైల్ సెటప్, మనకైతే లైబ్రరీస్ అయితే డౌన్లోడ్ అయిపోతాయి. సో మనమైతే స్పెసిఫిక్గా మెథడ్ కోసం అయితే వెతకాలి. ఓకే, ఇక్కడైతే గిట్ హబ్ ఎక్స్ట్రాక్షన్ అయితే ఉంది ఇక్కడ. రెజ్యూమ్ జనరేషన్, ఇట్స్ మేబీ పేజెస్ కాదు, యూటిల్స్. ఇక్కడ ఉంది లింక్డ్ఇన్ స్క్రేపర్ అని. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మోడల్ నేమ్ వచ్చేసి జెమినీ 1.5 ఫ్లాష్ అనమాట. బట్ జెమినీ 1.5 ఫ్లాష్కి బ్రౌజింగ్ క్యాపబిలిటీస్ అయితే లేవు. సో మనమైతే ఇక్కడ మీరు డాక్యుమెంటేషన్లో చూడవచ్చు. సో బ్రౌజింగ్ క్యాపబిలిటీస్ ఉంది 2.5 ప్రోకే అనమాట. సో 2.5 ప్రోని పెట్టేసి ఫోన్ అయితే సేవ్ చేసేద్దాం. ఓకే, నోట్ మోడల్స్ అయితే డౌన్లోడ్ అయిపోయాయి. న్యూ టర్మినల్, npm dev. సో ఒకసారి అయితే చూద్దాం. సో ఇదైతే మీ లోకల్ హోస్ట్లో అయితే రన్ అవుతుంది. జస్ట్ వెయిట్. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫుల్లీ అయితే మన లోకల్ హోస్ట్లో వర్క్ అవుతుంది. సో లెట్స్ క్లిక్ ఆన్ జనరేట్ రెజ్యూమ్, ఎంటర్ నేమ్స్. సో మీ నేమ్ ఎంటర్ చేయండి. లొకేషన్ ఇండియా, గిట్హబ్ ప్రొఫైల్. మనమైతే లింక్డ్ఇన్ చూస్తున్నాం కాబట్టి లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే నేను అప్లోడ్ చేశాను. కంటిన్యూ. మేబీ ఏ ఇంజనీర్, కంపెనీ నేమ్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్. జాబ్ డిస్క్రిప్షన్, జనరేట్ రెజ్యూమ్, ఏపీఐకి. ఓకే, ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ టెస్ట్ చేద్దాం. ఎక్స్ట్రాక్టింగ్ లింక్డ్ఇన్ డేటా అంట. ఫెయిల్ టు ఎక్స్ట్రాక్ట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ విత్ జెమినీ. సరే అయితే కన్సోల్ లాగ్స్ అయితే చెక్ చేద్దాం. ఎర్రర్ ఏమొస్తుంది జెమినీ. ఓకే, ఈ ఎర్రర్ అయితే మనం కర్సర్ యూస్ చేసి అయితే క్లియర్ చేయొచ్చు. సో కర్సర్లో నేను ఫస్ట్ అయితే మనం ఏ ఏజెంట్కి అయినా ప్రాజెక్ట్ని అయితే అండర్స్టాండ్ చేసుకోమని అయితే చెప్పాలి. తర్వాత ఈ ఫైల్ అయితే ట్యాగ్ చేయాలి. @ పెట్టి ఫైల్ నేమ్ క్లిక్ చేస్తే వస్తుంది. ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ using Gemini context, but it's not working. అని సెర్చ్ చేసి డాక్యుమెంటేషన్ ఉన్న లింక్ని అయితే మనం కాపీ చేసుకున్నాం కదా, దాన్ని కాపీ చేసి పేస్ట్ చేయండి, ఎంటర్ చేయండి. సో ఆటోమేటిక్ ఇది ప్రాజెక్ట్ అయితే అండర్స్టాండ్ చేసుకుంటుంది. స్పెసిఫిక్ మోడల్స్ ఆఫ్ 2.5 also directly in the prompt. Okay. ఓకే, దీనికి కూడా మనకైతే లిమిటేషన్ ఉంది, ఏపీఐ లిమిటేషన్. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ మనం టెస్ట్ చేద్దాం. ఇన్ఫర్మేషన్ గిట్హబ్ అయితే మనం ఇవ్వట్లేదు, ఓన్లీ లింక్డ్ఇన్ ప్రొఫైల్. LinkedIn profile, import LinkedIn. Okay, just continue. Engineering intern, company name వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్. ఓకే, జనరేట్ రెజ్యూమ్, ఏపీఐకి మేబీ దిస్. ఓకే, లెట్స్ సీ. Maybe it will work. Finally, website is open. LinkedIn profile data.
fail to generate, fail to pass data at starting in profile. సో మేబీ లింక్డ్ఇన్ ఎల్ఎల్ఎంస్ కూడా స్క్రేప్ చేయలేకపోతున్నాయి. జెమినీకి అయితే ఆ క్యాపబిలిటీ అయితే లేదు. సో లింక్డ్ఇన్ యూస్ చేసి అయితే మనం ఏం చేయలేం. సో మేబీ ఫ్యూచర్లో చూద్దాం. సో ఫైనల్ టెస్ట్ అయితే చేద్దాం మన అప్లికేషన్కి. గిట్హబ్ అయితే వర్క్ అవుతుంది పర్ఫెక్ట్గా. గిట్హబ్ లింక్ క్రియేట్ చేసుకోండి. ఓకే, లింక్డ్ఇన్ మీ ఆప్షనల్. తర్వాత మీరు ఏదైతే రెజ్యూమ్ని ఎన్హాన్స్ చేయాలనుకుంటున్నారో దాన్ని అప్లోడ్ చేయండి. జాబ్ డీటెయిల్స్ ఇచ్చేయండి. ఇక్కడ ఇంజనీర్ ఇంటర్న్, మేబీ కంపెనీ జాబ్ డిస్క్రిప్షన్. ఇక్కడ మనం ఐఎమ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, మేబీ ఇన్ దిస్ ఇంటర్న్షిప్. ఆప్షనల్ అన్నమాట. ఏపీఐకి అయితే ఇచ్చేయండి అమ్మా. స్టార్ట్ జనరేషన్. ఓకే, ప్రాసెసింగ్ రెజ్యూమ్ ఫైల్. ఓకే, మనం అప్లోడ్ చేసిన రెజ్యూమ్లో నుంచి అయితే టెక్స్ట్ అయితే ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. మనం అయితే ఆ పైప్ లైన్ అయితే ఒకసారి చూద్దాం. ఏ రెజ్యూమ్ జనరేషన్ అంట, ఫైనల్ ఆప్టిమైజేషన్ అంటే ఓకే, సక్సెస్ఫుల్గా జాబ్ ఆపర్చునిటీస్ వర్క్ అవుతుందా? జాబ్ ఆపర్చునిటీస్ వర్క్ అవుతే మాత్రం బ్రో వర్క్ అవుతుంది బ్రో. సో అంటే మన లింక్డ్ఇన్ ఏదో రిస్ట్రిక్షన్ పెడుతుంది అనమాట సెర్చ్ చేయడానికి. సో లింక్డ్ఇన్కి అయితే మనం చేసేది ఏం లేదు. బట్ మీరు ఒకసారి చూడండి, చాలా 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 బాగుంది. సందీప్ గుడి ప్రొఫెషనల్ సమ్మరీ, హైలీ మోటివేటెడ్, ల్యాంక్ చైన్ ఎల్ఎల్ఎంస్, మైక్రోసాఫ్ట్ ఏఐసిటి ఆన్లైన్, అంతా క్లీన్గా చూసారు ఒకసారి. చాలా బాగుండేది. మీరు డైరెక్ట్గా ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ చూడొచ్చు. మ్యాచింగ్ జాబ్ ఆపర్చునిటీస్. ఓకే, మేబీ ఏపీఐ లిమిటేషన్ సర్వీస్ అనమాట ఇది. చూసారా ఒకసారి. ఏఎంఎల్ అంటే జనరేటివ్ ఏ, ఫోకస్ అంటే డెవలపర్ ఏ, ఎగ్జిక్యూటివ్ కోర్, మ్యాచెస్ కోర్, స్ట్రాంగ్ మ్యాచ్ ఫర్ ఎవరి ఎక్స్పీరియన్స్. అప్లై మీద అయితే కొడుతున్నాను నేను. ఓకే, నెక్స్ట్ దాని నుంచి ట్రై చేద్దాం. సో ఇక్కడ కూడా ఇది హెల్యూసినేట్ అయితే చేస్తున్నాను. ఓకే, సచ్ సో నేనైతే మన ఏపీకి నేనైతే .env ఫైల్ అయితే పెట్టమని అడుగుతున్నాను. సో రిటర్డ్ స్టోరింగ్ ఏపీకి స్ట్రక్చర్ ఏపీకి ఇస్తారంటే ఏపీకి TS6 ఆటోమేటిక్ అయితే ఫైన్ చేస్తుంది. చూడండి అవసరం లేదు. స్టోరేజ్ అయితే అయిపోతుంది అనమాట ఈ ప్రాజెక్ట్. సో మన కస్టమర్ అయితే జనరేట్ చేసింది అనమాట. ఇప్పుడైతే మనం .env అనే ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. దాంట్లో దీనైతే కాపీ చేసి పేస్ట్ చేయడమే. పేస్ట్ చేసి ఇప్పుడు మీ రియల్ ఏపీఐకి అయితే ఇవ్వాలి. జెమినీ ఏపీఐకి సేవ్ కొట్టండి. లెట్స్ రన్ దిస్ ప్రాజెక్ట్. npm run dev. ఓకే, ఫైనల్ టెస్ట్ అనమాట. సో ఫైనల్ రిజల్ట్స్, జనరేట్ మై రెజ్యూమ్, మై నేమ్ సందీప్, విజయవాడ, GitHub profile link. Okay, my GitHub link is my GitHub profile link, LinkedIn profile link, fetching, click on fetching, my resume. Next, continue to job details.
ఇక్కడ మనం లింక్డ్ఇన్ లో చూసిన ఏ ఇంజనీర్ ఎంటర్, కంపెనీ నేమ్, జాబ్ డిస్క్రిప్షన్. ఐఎమ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ దిస్ ఇంటర్న్షిప్. మేబీ జనరేట్ రెజ్యూమ్. ఓకే, ప్రాసెసింగ్ రెజ్యూమ్. సో ఇక్కడైతే మనకి ఇంటర్మీడియట్ స్టెప్ అయితే ఉంటుంది కదా ఇంటర్వ్యూ జెమినీ ఏపీఐకి. సో దానికోసం అయితే మనం ఏపీఐకి అయితే .env ఫైల్లో పెట్టేసాం సెక్యూరిటీ పర్పస్ కోసం. మీరు అందరూ చూసారు కాబట్టి ఇక్కడ లింక్డ్ఇన్ అవ్వదు. బట్ నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళకుండా ఆగిపోయింది ఇది. ఓకే, మనమైతే ఒకసారి లింక్డ్ఇన్ లింక్ ఇవ్వకుండా ట్రై చేద్దాం. లింక్డ్ఇన్ అయితే ఇవ్వట్లేదు మనం. జస్ట్ రెజ్యూమ్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ, కంటిన్యూ. ఏ ఇంజనీర్ ఇంటర్న్, జాబ్ డిస్క్రిప్షన్. ఇక్కడ మీరు రిసోర్స్ ఇవ్వచ్చు. జనరేట్ రెజ్యూమ్, ప్రాసెసింగ్ రెజ్యూమ్. అనలైజింగ్ GitHub. ఓకే, లింక్డ్ఇన్ ప్రొఫైల్. జనరేటింగ్ రెజ్యూమ్. ఫైనల్ రిజల్ట్స్. ఓకే, మన ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసాయి. సందీప్ నెంబర్. ఓకే, టెక్నికల్ స్కిల్స్, ఎడ్యుకేషన్, ప్రాజెక్ట్స్, జాబ్ ఆపర్చునిటీస్. సో నా రెజ్యూమ్కి సెట్ అయ్యే పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే జాబ్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తాను నేను. జనరేట్ ఏంటంట ఎగ్జాంపుల్ ఫిక్షనల్ స్టార్ట్అప్ అంట. ఓకే, జెమినీ క్యాపబిలిటీస్ అయితే వర్క్ అవ్వట్లేదు. జెమినీ URL కాంటెక్స్ట్ డౌన్లోడ్ HTML మీద క్లిక్ చేయండి.